ఉపాధి కోసం బాణాసంచా తయారీకి వెళ్లిన ఆ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్క ఉదుటను వచ్చిన పేలుడు దాటికి కన్ను మూసి తెరిచేలోపే కార్మికుల ఊపిరి ఆగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 మంది బాణాసంచా మంటల్లో పడి కాలిపోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ విషాదం సామర్లకోట మండలాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలోని గోదావరి కెనాల్ దగ్గర ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడు దాటికి కనురెప్ప వేసి మూసేలోపే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఊవెత్తున ఎగసిన పొగ మంటలు చుట్టుపక్కల ఉన్న ఓళ్లను భయపెట్టగా దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు దాటికి పక్క గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉన్న స్లాబ్కి పగుళ్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అంతటి తీవ్రతతో జరిగిన పేలుడు దాటికి మంటల్లో చిక్కుకుని 18 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊహించని విషాదం వేట్లపాలెం మొత్తాన్ని వణికిపోయేలా చేసింది.